స్కూల్లో అయ్యింది ఓటింగ్. గట్టు చింకి స్కూల్లో ఉన్నారు. ఇంటర్వెల్ జరుగుతూ ఉంటుంది. స్కూల్లో హెడ్ గర్ల్ ఇంకా హెడ్ బాయ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లలందరూ అదే టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. మంచిదే కదా మిత్రులారా, స్కూల్లో హెడ్ గర్ల్ హెడ్ బాయ్ కోసం ఎలక్షన్ జరుగుతున్నాయి. ఒకవేళ అలా జరగకుండా ఎవరినో ఒకరిని పెట్టేస్తే అస్సలు బాగుండదు కదా. ఇదే మంచిది. లేదు లేదు గట్టు, అలా జరిగే ఛాన్సే లేదు. నీకు గుర్తులేదా, సోషల్ స్టడీస్లో మన మేడం మనకి చెప్పింది, మన దేశం ఒక డెమోక్రసీ, ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి, అందుకే మనం ఓటు వేయాలి. మన స్కూల్ దేశం బయట లేదు కాబట్టి మన స్కూల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. పిల్లలందరూ బంటి మాట విని నవ్వుతారు. అప్పుడు గట్టు అందరితో, అవునా, అయితే మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? గట్టు మాటలు విని పిల్లలందరూ ఆలోచనలో పడతారు. అప్పుడు గుడ్డి, నేనైతే డిసైడ్ అయ్యాను, నేను ఎట్టి పరిస్థితుల్లో రిచా అక్కకే ఓటు వేస్తాను. అవునా, అలా ఎందుకు? తనలో ఏమైనా ప్రత్యేకత ఉందా? తనకే ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నావు? అరే గట్టు, నేను తనని 10th స్టాండర్డ్ నుంచి చూస్తున్నాను. నాకు తన పర్సనాలిటీ ఇంకా తనంటే చాలా ఇష్టం. అలా అయితే నేను రోహన్ అన్నయ్యకే ఓటు వేస్తాను. ఇంకా నీ రీజన్ ఏంటి బంటి? నువ్వు రోహన్ అన్నయ్యకు ఎందుకు ఓటేస్తావు? ఎందుకంటే ఆ అన్నయ్యే అసెంబ్లీ మెంబర్ కాబట్టి అతనే రోజు యూనిఫామ్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఓటేస్తేనే మంచిది. ఒక్కొక్కసారి తెలుసా, నేను నా టై వేసుకోవడం మర్చిపోతాను. అయినా కూడా అన్నయ్య నన్ను ఏమీ అనలేదు. నేను లేటు వచ్చినా కూడా ఎప్పుడూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అందుకే ఆయనే గెలవాలి. అందులో నీ తప్పేముంది? ఏంటి మీరిద్దరూ జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడి ఓటు వేస్తాను అంటున్నారు? నేనైతే సమర్థు అన్నయ్యకి ఓటు వేస్తాను. ఎందుకంటే అన్నయ్య నాకు చెప్పారు, ఆయన గెలిస్తే అందరికీ కూడా పార్టీ ఇస్తా అన్నాడు. పార్టీ ఆయన పార్టీ ఇస్తాను అన్నప్పుడు మనం ఆయనకు ఓటు వేసి గెలిపించుకోవడం మనకే మంచిది కదా. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్నేహితుల మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏమైంది గట్టు, చింకి, మీరు సైలెంట్గా ఎందుకు ఉన్నారు? ఏంటి మిత్రులారా, మీరు అలా మాట్లాడుతున్నారు? మనం మన అవసరాల కోసం ఓటు వేయకూడదు, తెలుసా? అందరి కోసం ఎవరో మంచివాళ్ళో వాళ్ళకే మనం ఓటు వేయాలి, వాళ్ళనే గెలిపించాలి. అంటే ఏంటి? గట్టు ఏమంటున్నాడంటే, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు మాత్రమే ఉపయోగపడతారు. కానీ మనం ఎలాంటి క్యాండిడేట్కి ఓటు వేయాలంటే వాళ్ళ వల్ల స్కూల్కి మొత్తం ఉపయోగం ఉండాలి. అర్థమైందా బంటి? అచ్చా, అయితే మనకి అది ఎలా తెలుస్తుంది చింకి? తెలీదా నీకు? సోషల్ స్టడీస్ లో మనకి మేడం ఎలక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పింది? ఏ మనిషిలో అయితే హానెస్టీ, డిసిప్లిన్, ట్రస్ట్ వర్తీనెస్ ఇంకా ట్రూత్ఫుల్నెస్ లాంటి క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళకి మనం ఓటు వేయాలి. ఈ అన్ని సేమ్ క్వాలిటీస్ మన స్కూల్ హెడ్ బాయ్ ఇంకా హెడ్ గర్ల్ లో కూడా ఉండాలి. అర్థమైందా? గట్టు ఇంకా చింకి మాటలు విని వాళ్ళ స్నేహితులు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. సారీ గట్టు, చింకి, మీరు చెప్పింది నిజమే. మనం మన అవసరాల కోసం ఆశపడి ఎవరిని గెలిపించకూడదు. ఇప్పుడు మేము కూడా అలాంటి వాళ్ళకే ఓటు వేస్తాము, ఎవరికైతే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయో. ఓటింగ్ రోజు రానే వస్తుంది. పిల్లలందరూ లైన్లో నిలబడుంటారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఓటు వేస్తూ ఉంటారు. టీచర్స్ కూడా అక్కడే వాళ్ళ దగ్గరే నిలబడి ఉంటారు, పిల్లల్ని చూసుకుంటూ. ఓహో, ఈ లైన్ చాలా పొడవుగా ఉంది. ఎప్పుడు వస్తుందో నా నెంబర్? నాకైతే ఇప్పుడు చాలా కోపం వస్తుంది. ఈ లైన్ అయిపోవడమే లేదు. ఒకవేళ ఇక్కడ ఇంతసేపు నిలబడాల్సి వస్తుంది అని నాకు ముందే తెలిసి ఉంటే నేను అసలు ఇక్కడికి ఓటు వేయడానికే వచ్చేవాడినే కాదు. వాళ్ళ దగ్గర నిలబడి ఉన్న సోషల్ స్టడీస్ టీచర్ గట్టు ఇంకా హరి మాటలు వింటుంది. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, బాబు హరి, నీ మాటలు విన్నాను. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు కదా? అవును మేడం, నేను ఇంకా ఇక్కడ లైన్లో నిలబడలేకపోతున్నాను. మేడం, నేను ఓటు వేయలేను. నేను క్లాస్కి వెళ్ళిపోవచ్చా? క్లాస్కి వెళ్తా మేడం. బాబు, నువ్వు తప్పకుండా వెళ్ళొచ్చు. కానీ అంతకంటే ముందు
నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మేడం మాటలు విని హరి కన్ఫ్యూజ్ అవుతాడు. హా మేడం, అడగండి. హరి, రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక మీ ఫ్రెండ్స్ గెలిచిన వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది? అయ్యో, నేను ఓటు వేయలేకపోయాను అని కదా? మేడం, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. హరి, ఈ ఎలక్షన్స్ ఎవరి కోసమో కాదు, మీకోసమే. రేపు స్కూల్ హెడ్ బాయ్ ఇంకా హెడ్ గర్ల్ ఎవరు అయినా సరే నువ్వు ఓటు వేయకపోతే వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద పడదు. ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి? మీ కోరికలు మీరు చెప్పాలి కాబట్టి. ఓకే, అర్థమవుతుందా హరి నేను ఏం చెప్తున్నాను? ఓకేనా? ఎస్ మ్యామ్, నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడే నిలబడతాను. నా వంతు వచ్చే వరకు వెయిట్ చేసి నేను ఓటు వేసే వెళ్తాను. తప్పకుండా ఓటు వేస్తాను. గుడ్ బాయ్. మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ ఓటు వేస్తారు. మరుసటి రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు మానసి అక్కకి ఇంకా రాఘవ్ అన్నయ్యకి వస్తాయి. పిల్లలందరూ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి చాలా ఆనందపడతారు. చూసారా మిత్రులారా, ఆఖరికి వాళ్లే గెలిచారు. ఎవరి దగ్గర అయితే హానెస్ట్ ఇంకా ట్రూత్ఫుల్నెస్ ఉన్నాయో వాళ్లే గెలిచారు. హా గట్టు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మంచి క్యాండిడేట్ కి ఓటు వేశాను. ఈ ప్రకారంగా పిల్లలు ఎలక్షన్స్ ఇంపార్టెన్స్ ఇంకా ఓటింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.